హలో అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు బ్యాక్ పార్ట్కి ఇది ఇచ్చాను కదండి, కటింగ్ నోట్స్ ఇచ్చాను, రిమైనింగ్ ఇవ్వలేదు కదా. సో అది ఎందుకు డిలే అయింది అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఫస్ట్ మనం కుట్టుకున్న బ్లౌజ్ కూడా చూపిస్తానండి. ఫస్ట్ ఇక్కడ మీకు చాలా రోజులైందండి మొక్కల్ని చూపించి. నేను రోజు చూస్తాను. నేను రోజు చూసినా సరే ఎంత ఈజీగా మొత్తం వర్షం పడ్డ తర్వాత మొత్తం అంతా మొత్తం అల్లేసినట్టు అయిపోయినాయండి మొక్కలన్నీ. ఇంకొకటి ఏంటంటే, నా మొక్కలు ఎందుకు ఇలా అయిపోతున్నాయో తెలియట్లేదు అని నేను ఒక వీడియో పెట్టాను. అప్పుడు చాలామంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. వాళ్ళకి తెలిసిన టిప్స్ అన్నీ చెప్పారు. నేను కూడా నాకు వాళ్ళు చెప్పినవన్నీ కూడా చేశానండి. కొన్ని కొన్ని మొక్కలకి కొన్ని మొక్కలు కొన్ని నా వీలుని బట్టి చేశాను. ఇప్పుడు మొక్కలు కూడా వర్షాకాలం కదండి, చాలా బాగున్నాయి. సో మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడొచ్చేసరికి నాకొక చిన్న డౌట్ అండి. నేను వేసిన స్నేక్ ప్లాంట్ వచ్చేసి ఇలాగా బార్డర్ ఉన్నటువంటి స్నేక్ ప్లాంట్ అయితే వేశాను. ఇది వేసి అప్పుడే ఒక 2-3 మంత్స్ అయిపోతుందండి. ప్రజెంట్ ఇప్పుడైతే కింద నుంచి మొక్కలు స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే ఇదిగోండి, ఈ కొత్త మొక్క వచ్చింది కదా, ఈ కొత్త మొక్కకు వచ్చేసి బార్డర్ లేకుండా వస్తుంది. అంటే నార్మల్ స్నేక్ ప్లాంట్లా వస్తుంది. సో తర్వాత బార్డర్ వస్తుందా, లేకపోతే అది నార్మల్ స్నేక్ ప్లాంటేనా? మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేసి వేశాను అది. బట్ అదేంటో నార్మల్ స్నేక్ ప్లాంట్ లానే వచ్చింది. ఇవొచ్చేసి బయట పెట్టినటువంటి మనీ ప్లాంట్స్ అండి. కొంచెం వర్షం పడుతుంది కదా, చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలైతే. తమలపాకులైతే చూడండి సైజ్ కూడా బాగా పెరిగిందనమాట. ఎవరైనా సరే మొక్కలు పాతుకోవాలన్నా, కొమ్మలు పాతుకోవాలన్నా మంచి సీజన్ అండి. నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా చేశాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవైతే నేను మొన్నే తీసుకొచ్చానండి. ఒక 1½ మంత్ అవుతుందో, 2 మంత్స్ అవుతుందో. ఎంత పెద్దగా అయిపోయినాయో చూసారా ఈ మొక్కలు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ మొక్కలు ఉన్నాయి కదా, మీకు ఎక్కడైనా సరే చిన్న కొమ్మ అయినా సరే ఇది సీజన్ అండి. రిమైనింగ్ డేస్లో అయితే అంత స్పీడ్గా బ్రతకదు, కానీ ఇప్పుడు ఈ సీజన్లో అయితే మీరు ఎంత చిన్న కొమ్మ పెట్టినా సరే మంచిగా బతుకుతుంది. అలాగే ఇప్పుడు గ్రోత్ కూడా, కలరింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఆ ప్లాంట్ కలరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నా కరివేపాకు మొక్కల దగ్గరికి వచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీ అండి. నేను ఎక్కడ విత్తనాలు వేసానో అక్కడల్లా మొక్కలు వచ్చినాయి అనమాట. సో ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇవి బాగున్నప్పుడు తీయవలసింది వీడియో, నాకు టైం లేక తీయలేదు. నేనే ఎవ్రీడే కట్ చేస్తూ ఉంటాను కదండి. సో అది మందార మొక్కను తీసేసి కారుకి వేసినటువంటి పైన అది తీసేసిన తర్వాత మొక్కలకి ఎండ అది బాగా తగిలి మంచి గ్రోత్ ఉన్నాయండి. యాక్చువల్గా అయితే కనకాంబరం పూలు సమ్మర్లోనే ఎక్కువ పూస్తాయి, కానీ ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఎన్ని పువ్వులు పూస్తున్నాయండి. మీరు చూసే ఉంటారు, నేను స్టార్టింగ్లో చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు మిగిలిపోయిన వేర్లుంటే వాటిని పడేయకుండా ఇందులో పెట్టాను కదా, అది కొంచెం కిందకొచ్చి దానికి కిందున్న మట్టి అంతా అందుకుని ఎంత బుషీగా తయారైందంటే, నేను వాటికి పాట్స్ పెట్టి మళ్ళా మట్టి పెట్టి అన్నీ పెట్టి చేసిన వాటికంటే కూడా అవి చాలా హెల్తీగా ఉన్నాయి. ఇదొచ్చేసి ఎన్ని చేసినా పువ్వులైతే రాలేదండి. ఇంకా ఇదొచ్చేసరికి మనీ ప్లాంట్. నేను ఆల్మోస్ట్ మనీ ప్లాంట్ అంతా తీసేసి నాకు ఇండోర్ ప్లాంట్స్ కోసమని వేసేసుకున్నాను కదా, రిమైనింగ్ ఎక్కడో చిన్నది ఉంటే అది బాగుందనమాట. ఇది మొన్న నా ఫ్రెండ్ ఇచ్చింది అని చెప్పాను కదండి, షార్ట్ పెట్టాను కదా విర్జాజ్ అంటూ. అమ్మ ఎన్ని రోజులకి నేను బ్రతికేసాను అన్నట్టు నిలబడింది. గోంగూర తీసుకొస్తే మొన్న అవన్నీ నేను మా చిన్నప్పుడు గోంగూర వెంటనే కట్ చేసిన వెంటనే పట్టుకెళ్ళి దొడ్లో వేసేవారంటే నాకు అది గుర్తొచ్చి వేశాను. అన్నీ చచ్చిపోయినాయి, కానీ ఒక బెంచ్ అయితే మాత్రం బ్రతికింది. ఇదైతే నా గార్డెన్ ప్రజెంట్ ఇంతవరకు ఉందండి. చాలా రోజులైంది కదా షేర్ చేసి, అందుకని షేర్ చేసుకోవాలనిపించింది. ఇంకా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఎవరైనా సరే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా ఐడియా ఉంటుందండి. డే 1లో మీకు కటింగ్ నేర్పించినప్పుడు బ్లౌజ్ పీస్ మీద డైరెక్ట్గా నేర్పించాను కదా నోట్స్ కంటే ముందు, ఆ బ్లౌజ్ అనమాట. స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. మొన్న మా అమ్మ వచ్చారు అని చెప్పాను కదండి, శారీస్కి పీకో చేయించుకోవడానికి వచ్చారు అన్నాను కదా, అప్పుడు చూడమంటే వేసుకున్నారు. చూడండి ఒకసారి, మీకు మనం ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ మెథడ్లో నేర్చుకుంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసమే నేను ఇది వేసుకోమన్నాను. చూడండి, నెక్ రౌండ్ కానీ ఎక్కడైనా చిన్న ముడత కానీ లేకపోతే చిన్న హెచ్చుతగ్గులు కానీ లేకపోతే నడుము దగ్గర ఎత్తినట్టు కానీ ఏమైనా ఉందేమో, ఏమీ ఉండదండి. మీరు ఎప్పుడు కూడా కొలతల ప్రకారమే నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకున్నా, మీరు ఒకవేళ వెళ్ళి నేర్చుకుంటారు కదా చాలామంది దగ్గర, అప్పుడు కూడా బండ గుర్తులు కాకుండా, బండ గుర్తులు అంటే ఆది జాకెట్ తోటి బండ గుర్తులు కాకుండా
ఇలా మెజర్‌మెంట్స్‌లో బండగుర్తులతో నేర్చుకోండి. అప్పుడు మీరు ఎవ్వరికి కుట్టినా, చిన్నవాళ్ళకి కుట్టినా, పెద్దవాళ్ళకి కుట్టినా, ఎవ్వరికి కుట్టినా లావుగా, సన్నగా ఎటువంటి వాళ్ళకి కుట్టినా కూడా మీకు మంచిగా ఎవ్వరు కూడా మాకు బ్లౌజ్ ఫెయిల్ అయింది అని అనరనమాట. ఎవరైనా నేర్చుకుని బయట కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి. మన వరకు అయినా సరే బ్లౌజ్ బావుంటేనే కదండీ మనకు కూడా ఫీల్ బావుంటది. ఇంకా ఇది లేట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, అమ్మ ఈ బ్లౌజ్ నాకు అర్జెంటు అన్నారు. అందుకని వీడియో తీస్తూ నాకు బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే అంత సరిపోదండి. అందుకని ఈ ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి నేను ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. నాకు లైనింగ్‌కి వెళ్ళడానికే టైం లేదు. అయినా ఇంట్లో కూడా చాలా పీసెస్ ఉన్నాయని జెప్పేసి ఇంకా 2 కలర్‌లుంటే వేసేసానండి. ఇవి కనిపించట్లేదు అని. ఇప్పుడు మరి మీకెందుకు చూపిస్తున్నాను అంటే, ఒకసారి ఫినిషింగ్ చూస్తారు. అంటే నేను నేర్పే కొలతల ప్రకారం గనక మీరు నేర్చుకుంటే ఫినిషింగ్ చూస్తారు అన్న ఉద్దేశంతోటి ఈ క్లిప్ అనేది తీశాను. చూడండి ఒకసారి హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ ఈక్వల్‌గా అయితే ఉన్నాయి. ఒకవేళ ఈక్వల్‌గా రావాలి అంటే ఒక్కొక్కసారి రావండి. రానప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను కొంచెం కొంచెం అడ్జస్ట్ చేస్తాను. అన్ని సార్లు కాకపోయినా ఒక్కొక్కసారి అడ్జస్ట్‌మెంట్ అనేది ఉంటది. కానీ అది ఈజీ మెథడ్‌లో ఉంటదనమాట. చూసారు కదా! ఇదొచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇవి 2 ఫ్రంట్‌వి. ఎప్పుడూ కూడా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే మీరు ఏది స్టిచ్ చేసినా సరే అన్నీ సమానంగా ఉన్నాయా? లేదా? అనేది క్రాస్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం గనక ప్రాపర్ వేలో కట్ చేసుకున్నాము అంటే ఏది పట్టుకున్నా పర్ఫెక్ట్‌గానే ఉంటదండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఇదిగోండి ఈ హ్యాండ్ నుంచి ఇక్కడ ప్లస్ గుర్తు వద్దన్నా వస్తది. ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్‌గా కట్ చేసుకున్నాం కాబట్టి. మళ్ళా ఇక్కడి నుంచి కిందకి కూడా ఈక్వల్‌గా వస్తది. ఒక ఇంచు, ఒక పావించు, 2 పాయింట్లు తేడా వచ్చినా కూడా మనం అడ్జస్ట్‌మెంట్ అనేది కూడా చాలా ఈజీ అండి. సో, మీకు ఎవరైనా సరే నేర్చుకునేటప్పుడు అలా నేర్చుకోండి. ఎప్పుడైనా సరే. నేను ఇంకా ఇది కంప్లీట్ చేయలేదు. చేయకపోయినా సరే మీకు ఒకసారి మళ్ళీని అటాచ్ చేసేస్తే హ్యాండ్స్ అనేవి నాకు చెప్పడానికి అవ్వదు కదా! చూపించడానికి అవ్వదు కదా! అన్నట్టు ఇది మీకు ఈ చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాననమాట. ఇంకా నోట్స్ కూడా నేను రేపటి వీడియోలో ఫ్రంట్ పార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి ఆ కటింగ్ ఎలాగా అనేది కూడా మీకు నేను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. రేపు నెక్స్ట్ వచ్చే వీడియో అయితే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను కదా! ఇచ్చిన నోట్స్‌కి ఆల్రెడీ కట్ చేసి చూపిస్తానండి. ఆ పీస్ డిపెండ్ చేసుకొని మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఎవరైతే నా వీడియోస్ ద్వారా కటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్‌గా ఉండడం కోసం అనేసి నేను ఈ పాయింట్ అనేది చెప్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో నోట్స్ విత్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నోట్స్ అయిపోయింది కదా! కట్ చేసి ఫ్రంట్ పార్ట్ నోట్స్ అనేది నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేనైతే ఫస్ట్ టైము లైవ్ చేయాలి అనుకుంటున్నాను. నాకసలు లైవ్ ఎలా చేయాలి ఏంటో తెలీదండి. కనుక్కుంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ ఎప్పుడు పెడతాను అనేది కమ్యూనిటీలో కూడా ఇస్తాను. ఒకవేళ పెట్టే పళమైతే ఒకసారి ఎవరైనా వస్తే అక్కడ మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. నాకు వీలైతే నేను అక్కడే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఇంకా ఇంత బిజీ ఏంటంటే ఎప్పుడో డీమార్ట్ నుంచి గోధుమలైతే తీసుకున్నానండి. అప్పటినుంచే వాటిని నాకు అవ్వలేదనమాట. ఎప్పుడైనా హల్వాలా అలా అలా కొంచెం కొంచెంగా వాడుతున్నాను. ఇంకా సున్నుండలు చేసేద్దాము అన్నట్టు ఉంది. వేపేసానండి. అన్నీ మా అమ్మగారు మొత్తం అన్నీ ఒబ్బిడి చేశారు. నేనింక పిల్లలు అప్పటికప్పుడు తింటారు కదా! నెయ్యి ఉందన్నట్టు కొన్ని మిక్సీలో వేసి పిండి అనేది జల్లించి మిగతా వచ్చింది కూడా మళ్ళీ గోధుమలోనే కలిపేసానండి. ఇక్కడైతే మా అమ్మగారు సున్నుండలు చేస్తున్నారు. ఎంత మనకి ఎన్నొచ్చినా గానీ అమ్మ వచ్చి ఇదేంటి ఇలా చేసుకుంటున్నావు? ఇదేనా సంసారం చేసుకునే విధానం? ఒబ్బిడి చేసుకోవాలి. పద్ధతిగా పెట్టుకోవాలని చెప్తా ఉంటారు. ఇంక అమ్మ అంటే అంతే కదండీ! మా అమ్మ అన్నీ ఒబ్బిడి చేసి అన్నీ చేసి వెళ్ళింది. అసలు నేనే బేసిక్‌గా చాలా ఒబ్బిడిగా ఉంటాను. ఇంకా అయినా సరే మా అమ్మ నన్ను తిట్టి అవన్నీ ఒబ్బిడి చేసి వెళ్ళిపోయారనమాట. ఇదొకటొచ్చేసి జున్నండి. నా ఫ్రెండ్ వాళ్ళకి ఎవరో వేశారంటే వాళ్ళు నాకు వేశారనమాట. సో, మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.